వెల్కమ్ టు AP7A. టెక్నికల్గా మన దేశానికి అధిపతి అయిన రాష్ట్రపతికి వేతనం ఎంతో తెలుసా? రాష్ట్రాల గవర్నర్లు, సుప్రీంకోర్టు జడ్జిలు, ఇతర కీలక వ్యక్తులకు ఎంతెంత జీతభత్యాలు అందుతాయన్న ఐడియా మీకుందా? ఈ వీడియోలో తెలుసుకుందాం. మన దేశానికి అధిపతి రాష్ట్రపతి వేతనం నెలకు 5 లక్షల రూపాయలు, ఉపరాష్ట్రపతికి అందేది 4,20,000, ప్రధానమంత్రికి అందేది 2,60,000. వీటికి కొన్ని ఎలివెన్స్లు అదనంగా అందుతాయన్నమాట. ఇక నెక్స్ట్ జడ్జిల విషయానికి వస్తే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు 2,80,000, సుప్రీంకోర్టు ఇతర జడ్జిలకు 2.5 లక్షలు వేతనంగా ఇస్తారు. హైకోర్టుల జడ్జిలకు 2,25,000 అందుతాయి. రాజ్యాంగం ప్రకారం టెక్నికల్గా రాష్ట్రాలకు అధిపతి అయిన గవర్నర్లకు అందే జీతభత్యాలు ప్రతి నెల 3.5 లక్షల రూపాయలు ఉంటుంది. రాష్ట్రాల ముఖ్యమంత్రుల వేతనాల విషయానికి వస్తే దేశంలోనే అత్యధికంగా తెలంగాణ సీఎం జీతభత్యాలు 4,10,000, ఢిల్లీ సీఎంకు 3,90,000, ఉత్తరప్రదేశ్ సీఎంకు 3,65,000 అందుతాయి. దేశంలోనే అతి తక్కువ త్రిపుర సీఎంకు 1,05,000, నాగాలాండ్, మణిపూర్ సీఎంలకు 1,10,000 వేతనం ఇతర భత్యాల కింద చెల్లిస్తారు. ఇలా తేడా ఎందుకునంటే సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల జీతభత్యాలను రాష్ట్రాలను నిర్ణయించుకుంటాయి. అసెంబ్లీలో చట్టం చేసి వేతనాలను పెంచుకోవచ్చు. అలా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం జీతాలను నిర్ణయించుకుంటాయి అన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.